అందరికీ నమస్కారం. నేను గోల్డ్ లోన్ కోసం టిప్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. అంటే గోల్డ్ లోన్ ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే ఎలా స్ప్లిట్ చేయాలి, పార్ట్ పేమెంట్స్ ఎలా చేయాలి, అలాగే మీకు గోల్డ్‌కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే ఫుల్‌గా చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు గోల్డ్ లోన్ ఎక్కడ పెట్టాలి అంటే ముందుగా ఏదైనా కూడా బ్యాంకింగ్ లో మాత్రమే మీరు గోల్డ్ అనేది తనఖా పెట్టుకోవాలి. అంటే మీరు గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్స్ లో మాత్రమే మీరు గోల్డ్ లోన్ పెట్టుకుంటే మీకు తక్కువ వడ్డీకి దొరికే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ గా తొందరగా అయిపోతుంది కదా అని అక్కడ పెడితే మీరు గోల్డ్ కంటే వడ్డీ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే మీరు కట్టడం కూడా భారం అవుతుంది. ఆఖరికి ఈ గోల్డ్ ఆక్షన్ వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రెన్యువల్ ప్రాసెస్ అంటే మీరు గోల్డ్ పెట్టిన తర్వాత మీకు 6 మంత్స్ నుంచి 12 మంత్స్ మాత్రమే అక్కడ ఉన్న ప్లాన్ల ప్రకారం అవకాశం అయితే ఉంటుంది. అలా చేసేటప్పుడు మీరు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత కానీ రెన్యువల్ ప్రాసెస్ ముందే అడగాలి. అంటే ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే మీరు రెన్యువల్ టైంలో ఎగ్జాంపుల్గా 10 lakhs లోన్ అమౌంట్ తీసుకుంటే ఆ 10 lakhs కూడా కట్టిన తర్వాత మళ్ళీ మీకు పెరిగిన రేటు ప్రకారం ఇస్తానని చెప్పి అంటారు. అలా అయితే మీరు 10 lakhs రూపీస్ కానీ లేదా 5 lakhs రూపీస్ కానీ బయట నుంచి ఎక్కడైనా తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే మీరు లోన్ పెట్టే ముందే రెన్యువల్ టైం అప్పుడు మేము బయట నుంచి డబ్బులు తీసుకొని వచ్చి లోన్ క్లోజ్ చేసి మళ్ళీ పెట్టాలా, లేదంటే మీరే ఈ రోజు ఉన్న రేటు ప్రకారం 1 ఇయర్ టైం అయిపోయిన తర్వాత ఉన్న రేటు ప్రకారం మీరే గోల్డ్ రెన్యువల్ చేసి పైన ఏదైనా అమౌంట్ వస్తే నాకు అందజేస్తారా, లేదంటే ఆ ఇంట్రెస్ట్ కింద జమ చేసుకుంటారా అని అడగండి. మీరు రెన్యువల్ చేసే టైము బ్యాంకు వాళ్ళంతటా బ్యాంకు వాళ్ళే రెన్యువల్ చేస్తే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. లేదు 1 ఇయర్ తర్వాత మీరు ఖచ్చితంగా ఒక 10 lakhs రూపీస్ లేదా 5 lakhs రూపీస్ బయట నుంచి తెచ్చి కడితేనే మేము రెన్యువల్ చేస్తామంటే ఆ టైంలో మీరు ఆ డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడతారు. ఈ పాయింట్ అయితే కనుక మీరు గోల్డ్ లోన్ కు ముందే కనుక్కోండి. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను, ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. గోల్డ్ లోన్ పెట్టే ముందు మీరు స్ప్లిట్ చేసుకోండి. అంటే మీరు ఎగ్జాంపుల్ గా 10 lakhs రూపీస్ గోల్డ్ పెట్టుకుంటే కనుక దీన్ని స్ప్లిట్ చేసుకోండి. అంటే ఎలా అంటే మాక్సిమం ఎన్ని లోన్స్ అయితే అన్ని లోన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. అంటే ఎగ్జాంపుల్ గా 10 lakhs పెట్టేటప్పుడు 2 lakhs 2 lakhs 2 lakhs చొప్పున 5 గోల్డ్ లోన్ అకౌంట్లు మీరు ఓపెన్ చేశారంటే మీ దగ్గర ఎప్పుడైనా కూడా ఒక 2 lakhs ఉండేటప్పుడు ఒక లోన్ కట్టేసి లోన్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. లేదా 3 lakhs 3 lakhs 1 lakh అలా 3 lakhs ఒక 1 lakh పెట్టుకున్నారంటే మీ దగ్గర ఎప్పుడన్నా 1 lakh ఉండేటప్పుడు 1 lakh అలాగే 3 lakhs అరేంజ్ అయినప్పుడు 3 lakhs అనేది కట్టేసి ఉన్న గోల్డ్ ని మీరు ఇంటికి తెచ్చుకొని యూస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీరు గోల్డ్ పెట్టేటప్పుడు మీకు ఒకవేళ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లోన్ అమౌంట్ వచ్చినా కూడా మీరు ఎంత అవసరమో అంతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తర్వాత లోన్ క్లోజ్ చేయడానికి భారం అవుతుంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి డిస్కస్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ టెన్యూర్ కాకుండా తక్కువ టెన్యూర్ కానీ లేదంటే లోన్ అమౌంట్ కొంచెం తగ్గించుకున్నా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. అది ఒకసారి డిస్కస్ చేసుకోండి. అలాగే మీకు గోల్డ్ లోన్ లో ఎక్కడైనా కూడా పార్ట్ పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే కనుక వెళ్ళి కట్టేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడల్లా మీరు డబ్బులు కట్టుకుంటా ఉంటే మీ గోల్డ్ లోన్ అకౌంట్ కి మీకు తెలియకుండానే అవుట్ స్టాండింగ్ తగ్గిపోయే దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు గోల్డ్ అనేది వెంటనే తెచ్చుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే నేను గోల్డ్ లోన్ పెట్టాను కదా, నా దగ్గరే గోల్డ్ ఉంది కదా, అందులో నాకు పోయేది ఏముంటుందని చెప్పి 6 months టైం ఉన్నా 1 year టైం ఇచ్చినా కూడా రెన్యువల్కి వెళ్లకుండా అలా వదిలేస్తూ ఉంటారు. అలాగే ఇంట్రెస్ట్లు కూడా కట్టకుండా వదిలేస్తూ ఉంటారు. వీళ్ళైతే గనక అలా చేయకండి. మీరు ఎప్పుడు కూడా అలా చేయకండి. అంటే ఎందుకంటే ఇలా ఒకసారి మీరు రెన్యువల్ గోల్డ్ లోన్ దాటిపోయినా కూడా మీకు సిబిల్ లో ఎఫెక్ట్ అయిపోతుంది. అలాగే రెన్యువల్ చేయకుండా టైం అయిపోయిన తర్వాత గోల్డ్ రెన్యువల్ చేయకుండా వదిలేస్తే గనక మీ సిబిల్ లో డిపిడిస్ అనేవి ట్రిగ్గర్ అయిపోతాయి. దాంతో మీకు ఫర్దర్ గా లోన్స్ కూడా రావు. దీంట్లో మీరు ఎలాగో కట్టేది ఉండదు కాబట్టి గోల్డ్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి మీరు ఆ టైం టు టైం వెళ్ళి లోన్ ఒకవేళ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు సరిపడా వస్తే కనుక కొంచెం పెంచుకొని ఇంట్రెస్ట్ పే చేసేసి మళ్ళీ కొత్తగా గోల్డ్ లోన్ అనేది స్టార్ట్ చేసుకోండి. లేదంటే కనుక ఆప్షన్కి వెళ్ళిపోయే ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు ఏమవుతుందంటే సిబిల్ కూడా ప్రాబ్లం వస్తుంది. దీన్ని అయితే మీరు అసలు ఎలా చేయకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, మీరు గోల్డ్ లోన్ ఎప్పుడైనా 5 సంవత్సరాలు లేదంటే అంతకు మించి ఇంకా నేను తెచ్చుకోలేను అనే పరిస్థితిలో మీరు కనుక ఉంటే మీరు గోల్డ్ ని సేల్ చేసేయడమే బెటర్. అవును, దానికి ఎందుకంటే మీరు గోల్డ్ లోన్ ఒక 6 years అండ్ అబోవ్ కట్టిన తర్వాత మీకు ఈక్వల్ టు గోల్డ్ రేట్ ప్రకారం వడ్డీ కూడా అంతే ఉంటుంది. అలా మీరు పెట్టి మెంటల్ గా ఇలా స్ట్రగుల్ అయ్యే కంటే ఎక్కువ కాలం నేను ఇంకా తేలేను, నాకు అవకాశం లేదు అనుకుంటే కనుక మీరు స్టార్టింగ్ లోనే గోల్డ్ అనేది ఫుల్ గా సేల్ చేసుకుంటే మీకు ఈ వడ్డీ అంతా కూడా కట్టకుండా ముందుగానే కలిసి వస్తుంది.
ఇది ఈ వీడియో అయితే గోల్డ్ లోన్ కోసం ఫ్యాక్ట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.